వచ్చేసి ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో, ఫస్ట్ ఫోర్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. సో, అండ్ లాస్ మోషన్ యొక్క లాస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో, ఫోర్స్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ బాడీస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. ఫోర్స్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అంట. అదేం చేస్తది? బాడీ యొక్క బాడీ యొక్క స్టేట్‌ని రెస్ట్‌లో ఉంచడం గానీ, మోషన్ చేయడం గానీ చేసిద్దంట. అంటే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ఒక వస్తువు యొక్క పొజిషన్‌ని మార్చగలిగితే, అంటే సపోజ్ ఇది ఇక్కడ ఉంది. మనం గట్టిగా దీన్ని తోసాం. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. కాబట్టి మనం ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క రెస్ట్ పొజిషన్‌ని, మూవింగ్ పొజిషన్‌ని మార్చగలుగుతుందో దాన్ని మనం ఫోర్స్ అంటున్నాం. ఫోర్స్. సో, ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్స్. న్యూటన్స్. ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్. సో, మరి ఈ ఫోర్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అయ్యిద్దంటే ఫస్ట్ ఫోర్స్ కెన్ మేక్ ఏ బాడీ రెస్ట్ టు మూవ్. అంటే ఫోర్స్ అనేది ఒక బాడీని రెస్ట్ నుంచి మూవ్ చేస్తది. అంటే కదలిక లేని దాని నుంచి కదిలేదానిగా మార్చిద్ది. అంటే ఇది ఇక్కడ ఉంది. సపోజ్ ఒక బాల్ అక్కడే ఉంది. మనం దాన్ని కాలుతో తన్నాం. అది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. కాబట్టి ఇది రెస్ట్‌లో ఉన్నది. మనం బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఒక ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి అది రెస్ట్ నుంచి మూవ్ అయింది. నెక్స్ట్ యాక్సిలరేట్ ద స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. సపోజ్ మనం చిన్నప్పుడు టైర్ నడుపుకుంటా ఉండేవాళ్ళం. టైర్ నడుపుకుంటా ఉన్నప్పుడు ఏమైద్దంటే అది స్లోగా వెళ్తుంటది. కానీ మనం కర్రతో ఎక్స్‌టర్నల్‌గా కొడతా ఉన్నామనుకో దీని స్పీడ్ ఏమైద్ది? ఇంక్రీజ్ అయ్యిద్ది. కాబట్టి ఇలా ఒక మూవింగ్ బాడీ ఆల్రెడీ మూవ్ అవుతున్న దాని మీద గనక మనం ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఇది ఇంకా స్పీడ్‌గా మూవ్ అయ్యిద్ది. సో, యాక్సిలరేట్ ద స్పీడ్ ఆఫ్ ద మూవింగ్ బాడీ. స్టాప్ ద మూవింగ్ బాడీ ఆర్ మూవింగ్ డౌన్. అంటే సపోజ్ ఒక బాడీ ఇలా వస్తుంది మనం. సపోజ్ ఇది చూద్దాం. 'బాహుబలి' సినిమా చూసుంటాం. 'బాహుబలి' సినిమాలో సపోజ్ బుల్ ఉంటది కదా! బుల్ ఇలా పరిగెత్తుకుంటా వస్తది. రానా ఏం చేస్తాడు? దెబ్బ గుద్దేస్తాడు. కాబట్టి వచ్చే ఆబ్జెక్ట్‌ని మనం ఆపగలుగుతున్నాం. ఎలా? ఈ ఫోర్స్ వల్ల. సో, ఫోర్స్ పెట్టి దీన్ని ఆపగలుగుతున్నాడు. అదే మనం చెప్తున్నాం. స్టాప్ ఏ మూవింగ్ బాడీ ఆర్ మూవింగ్ డౌన్. అంటే పైనుంచి కింద పడుతున్న దాన్ని కూడా మనం ఆపొచ్చు. ఎదురుగా మూవ్ అవుతున్న దాన్ని కూడా మనం ఆపొచ్చు. దేనివల్ల? ఫోర్స్ వల్ల. ఓకే. చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ అలాంగ్ విత్ ఇట్స్ షేప్ ఆర్ సైజ్. సపోజ్ ఒక బాల్ ఇలా వస్తుంది. మనం దాన్ని గట్టిగా కొట్టాం. ఫోర్స్ పెట్టి గట్టిగా కొట్టాం. సో, ఇటువైపు కొట్టామనుకో అదేమైద్ది? ఇక్కడ నుంచి దాని డైరెక్షన్ మార్చుకుంటది. దాని స్పీడ్ కూడా మార్చుకుంటది. లేదా సపోజ్ ఒక ఫ్రూట్ ఉంది. లేదా లెట్స్ సే యాపిల్. దాన్ని మనం ఒక సుత్తితో గట్టిగా కొట్టాం. సుత్తితో గట్టిగా కొట్టడం వల్ల అదేమైంది? ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చి పడింది. కానీ ఎలా? సేమ్ షేప్‌లో ఉండదు. షేప్ అవుట్ అయిపోద్ది. అంటే పగలటమో ఏదో అయిపోద్ది. సో, అదే లాస్ట్ పాయింట్ అర్థం. చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ బాడీ. అంటే ఏదైనా ఒక వస్తువుని గానీ, ఫ్రూట్‌ని గానీ ఇలా ఇసిరేసినప్పుడు మన వైపు మనం గట్టిగా కొట్టడం వల్ల అదేమైద్ది? దాని యొక్క షేప్‌ని, సైజ్‌ని, డైరెక్షన్ కూడా మార్చుకోగలుగుతుంది. సో, అది ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఇన్ని యొక్క ఎఫెక్ట్స్ మనకు జరుగుతాయి. సో, ఈ ఫోర్స్ అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ అయింది అంటే 2 రకాలుగా డివైడ్ అయింది. ఎలా? బ్యాలెన్స్‌డ్ ఫోర్స్‌గా, అన్‌బ్యాలెన్స్‌డ్ ఫోర్సెస్‌గా. ఫస్ట్ బ్యాలెన్స్‌డ్ ఫోర్స్ డిస్కస్ చేద్దాం. బ్యాలెన్స్‌డ్ ఫోర్సెస్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. అవంట క్యాన్సిల్ అయిపోతాయంట. ఎందుకు? బికాస్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంగ్త్ అండ్ ఇన్ ఎట్ ఆపోజిట్ డైరెక్షన్. ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉండి 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉండడం వల్ల రిజల్ట్ అక్కడ ఉండదు. ఫోర్స్ అక్కడ యాక్ట్ అవ్వదు. సపోజ్ లెట్స్ సే టగ్ ఆఫ్ వార్ అంటే ఏంటి? తాడు లాగడం. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. ఇటు పక్కన 10 మంది ఉన్నారు. వీళ్ళ బలం ఎంత ఉంటుందో వీళ్ళ బలం కూడా అంతే ఉంటుంది. అందరూ ఇట్లా గట్టిగా లాగినప్పుడు అంటే గట్టిగా ఇటు లాగినప్పుడు ఒకళ్ళేమో ఇటు లాగుతున్నారు. ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి? ఆపోజిట్‌గా యాక్ట్ అవుతున్నాయి. సో, అవి ఎప్పుడేమైద్ది? తాడు కరెక్ట్‌గా తెగిపోద్ది. ఎందుకు? దే క్యాన్సిల్ ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. ఇక్కడంతా 10 మంది ఉన్నారు. ఇక్కడ 10 మంది ఉన్నారు. వీళ్ళకెంత స్ట్రెంగ్త్ ఉందో వీళ్ళకంత స్ట్రెంగ్తే ఉంది. సో, ఈక్వల్ స్ట్రెంగ్త్ అండ్ దే యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. వీళ్ళు ఇటు లాగుతున్నారు. ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉండి ఆపోజిట్ డైరెక్షన్‌లో లాగటం వల్ల వాళ్ళ యొక్క పవర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే వీళ్ళకెంత పవర్ ఉందో వీళ్ళకంతే పవర్ ఉంది. కాబట్టి ఇది జస్ట్ తెగిపోద్ది. ఎటు మూవ్ అవ్వరు. జస్ట్ తెగిపోద్ది లేదా అక్కడే ఉండిపోద్ది.
కాబట్టి ఇక్కడేముంటదంటే జీరో మూమెంట్. ఇది కదలదు. జీరో మూమెంట్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇంకోటేంటిది యాక్టింగ్ ఫోర్స్ జీరో అయిపోద్ది. ఇక్కడ ఫోర్స్ అనేది జీరో అయిపోద్ది. ఎందుకు? ఇటు సపోజ్ వీళ్ళు 3 లాగారనుకో, వీళ్ళు 3నే లాగుతున్నారు. ఒకళ్ళు +3 లాగితే ఇంకోడు -3 లాగుతున్నాడు. ఎందుకు? ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి 2 కలుపుకుంటే ఏమైద్ది? జీరో అయిపోద్ది ఫోర్స్. సో అది బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్. నాట్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ యాక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఏంటిది? మాగ్నిట్యూడ్ ఈక్వల్‌గా ఉండదంట. అంటే సపోజ్ సేమ్ ఒకళ్ళు 10 మంది ఉన్నారు. ఇక్కడ 5 మందే ఉన్నారు. ఒకళ్ళు 10 మంది, ఈ 10 మంది కలిపి 10 యూనిట్ల ప్రెషర్ అప్లై చేస్తున్నారు. ఈ 5 మంది కలిపి 5 యూనిట్ల ప్రెషర్ అప్లై చేస్తున్నారు. ఇద్దరు ఎటు అప్లై చేస్తున్నారంటే సేమ్ డైరెక్షన్‌లో. ఇలా సేమ్ డైరెక్షన్‌లో అప్లై చేయడం వల్ల ఫోర్స్ అనేది అన్‌బ్యాలెన్స్డ్‌గా ఉండిపోద్ది. ఫోర్స్ అనేది అన్‌బ్యాలెన్స్డ్‌గా ఉండిపోయి నెట్ ఫోర్స్ జీరో అవ్వదు. నెట్ ఫోర్స్ అనేది జీరో అవ్వదు. సో అది అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే డైరెక్షన్ ఎటుంటది? సేమ్ డైరెక్షన్‌లో ఉంటుంది. అన్‌ఈక్వల్ మాగ్నిట్యూడ్ అంటే వాళ్ళ యొక్క నంబర్స్ వాల్యూ అంటే వాళ్ళ యొక్క పవర్, వాళ్ళ యొక్క ఫోర్స్ సరిపోదనమాట. ఇక్కడేమో ఫోర్సెస్ 2 ఈక్వల్. ఇక్కడేమో 2 ఫోర్సెస్ నాట్ ఈక్వల్. కాబట్టి బ్యాలెన్స్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ సీసా. అంటే చిన్నప్పుడు ఇలా ఉండి ఇక్కడ ఒకళ్ళు కూర్చునేవాళ్ళు, ఇక్కడ ఒకళ్ళు కూర్చునేవాళ్ళు. సో బరువున్నోడు ఇక్కడ ఎక్కాడు, సన్నగా ఉన్నోడు ఇక్కడ ఒకడు ఎక్కాడు. సో ఎటువైపు ఉండిద్ది ఫోర్స్ మొత్తం? ఇటువైపు ఉండిద్ది. ఎందుకు? వీడు బరువు ఎక్కువ ఉన్నాడు, ఈడేమో గాల్లో ఉంటాడు. అదే ఇద్దరు 60 కేజీలు వాళ్ళు ఎక్కారనుకో ఎలా ఉంటుంది? ఇలా ఈక్వల్‌గా ఉంటుంది. ఎందుకు? ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఫోర్సెస్ 2 ఆపోజిట్‌గా యాక్ట్ అవ్వడం వల్ల కాన్స్టెంట్‌గా ఉంటుంది. మూవ్‌మెంట్ జరగదు. కానీ ఇక్కడ ఏమైంది? అన్‌ఈక్వల్‌గా ఉండటం వల్ల ఫోర్స్ సేమ్ సైడ్ యాక్ట్ అయిపోద్ది. దీనివల్ల ఏమైద్ది? వీడు డౌన్ అవుతాడు. ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవ్వడం వల్ల వీడు డౌన్ అయిపోతాడు. వీడు పైన ఉంటాడు. ఎందుకు? అన్‌ఈక్వల్ ఫోర్సెస్ వల్ల బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి దాన్ని అన్‌బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటాం. దాని తర్వాత ఫోర్సెస్‌లో టైప్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఏమిటి? ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్స్ గురించి చూద్దాం. ఫోర్స్ దట్ యాక్ట్ ఆన్ బాడీ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ మీడియం ఆర్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఏదైతే ఫోర్స్ డైరెక్ట్‌గా బాడీ మీద కానీ డైరెక్ట్‌గా కానీ లేదా ఏదైనా మీడియం అంటే ఎయిర్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, మన బాడీ మీద కానీ, ఏదైనా ఒక వస్తువు మీద కానీ యాక్ట్ అయిందనుకో ఫోర్స్ అనేది. సపోజ్ ఇక్కడ ఉంది, దీనికి డైరెక్ట్‌గా యాక్ట్ అవ్వడం లేదా వాటర్ ద్వారా దీన్ని కొట్టామనుకో, ఈ వస్తువుతో ఈ వాటర్ కానీ, ఈ బాడీ కానీ ఏమవుతున్నాయి? కాంటాక్ట్‌లో ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా ఒక ఫోర్స్ మనం డైరెక్ట్‌గా కానీ, ఏదైనా ఒక మీడియం ద్వారా కానీ అప్లై చేసామనుకో దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎందుకు? అక్కడ టచ్ జరుగుతుంది. మనం ఒక బాల్‌ని ఇక్కడి నుంచి కొట్టాం. అంటే మన కాలుతో ఇక్కడి నుంచి కొట్టాం. ఇక్కడ ఏమవుతుంది? కాంటాక్ట్. మన కాలు బాల్‌తో కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి అది దాని యొక్క ప్లేస్‌ని మార్చుకుంటుంది. అంటే ఒక ఫోర్స్ అప్లై చేయడం వల్ల దాని ప్లేస్‌ని మార్చుకుంటుంది. ఎలా అప్లై చేస్తున్నాం? కాంటాక్ట్. మనం కాలుతో టచ్ చేస్తున్నాం కాబట్టి అది దాని యొక్క పొజిషన్‌ని మార్చుకుంటుంది. మనం డైరెక్ట్‌గా అప్లై చేస్తున్నాం లేదా ఏదైనా మీడియం ద్వారా అప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటాం? కాంటాక్ట్ ఫోర్స్. ఈ కాంటాక్ట్ ఫోర్స్‌లో 3 రకాలు ఉన్నాయి. అవేంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేటెడ్ బై 2 సర్ఫేసెస్. అంటే ఒక ఫ్రిక్షన్ జరగడానికి ఖచ్చితంగా ఎన్ని ఆబ్జెక్టులు ఉండాలి? 2 ఆబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాలి. ఫ్రిక్షన్ అంటే రాపిడి. ఫ్రిక్షన్ జరగడానికి ఎన్ని ఆబ్జెక్టులు ఉండాలి? 2 ఉండాలి. ఫోర్స్ జనరేటెడ్ బై 2 సర్ఫేసెస్ దట్ కాంటాక్ట్ అండ్ స్లైడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్. అంటే అగైనెస్ట్ ఈచ్ అదర్. ఒకటి ఇటు మూవ్ అయితే ఒకటి ఇటు మూవ్ అవ్వాలన్నమాట. అంటే రాపిడ్ ఎలా చేస్తాం? ఇలా రాపిడ్ చేస్తూ ఉంటాం. అంటే ఒకటి ఇటు మూవ్ అయితే ఒకటి ఇటు మూవ్ అవ్వాలి. దాన్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో ఇలా ఒక వస్తువులు రెండిటి వ్యతిరేక దిశలో టచ్ అవుతూ మూవ్ అవుతూ ఉంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. ఇది ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అయ్యిద్ది. ఎగ్జాంపుల్ మెనువులు చేస్తారు. మెనువులు చేసినప్పుడు ఏం చేస్తాం మనం? ఒకటి కింద కాన్స్టెంట్‌గా అంతే ఉంటుంది. ఇక్కడ మెనువులు పోయడం వల్ల ఇక్కడ పట్టుకొని తిప్పడం వల్ల ఏమైద్ది? మెనువులు అనేవి కింద ఉండటం వల్ల ఇవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇదేమో ఇటు తిరుగుతూ ఉంటుంది. కింద కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే ఇది ఇటు పక్క తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తది.
ఇలా తిరగడం వల్ల మెనువులు ఇటు వెళ్తూ ఉంటాయి, ఇదేమో ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి అది పొడవైపోద్ది. ఇక్కడ ఫ్రిక్షన్ జరిగిద్ది. లేదా మనం బ్రేక్స్ అప్లై చేస్తాం. ఇలా వెళ్తున్నప్పుడు సైకిల్ ఉంది, సైకిల్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, రోడ్ అంతే ఉంటుంది. కాబట్టి అప్పుడు అది బ్రేక్ అప్లై చేసినప్పుడు ఏమైంది, ఈ పైది ఈ కిందది ఇలా ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ కాంటాక్ట్లో ఉండడం వల్ల బ్రేక్ ఏంగానే జారుతూ ఉంటుంది. కాబట్టి అదే ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ర్యాపిడ్ జరగడం వల్ల ఇన్ని ఫినామినాస్ జరుగుతాయి. సో మనం ఎప్పుడైతే న్యాచురల్గా అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మనం డినోట్ చేస్తాము, అంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం, మనకు బాగా గుర్తుంటుంది. కాబట్టి ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్. ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఎ రిస్టోరింగ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఎ స్ప్రింగ్ వెన్ ఇట్ స్ట్రెచెస్ ఆర్ కంప్రెస్డ్. స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే, లెట్ సపోజ్ ఒక స్ప్రింగ్ తీసుకున్నాం. ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఏం ఫోర్స్ అంట, రీస్టోరింగ్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఫోర్స్ దీంట్లోనే స్టోర్ అయి ఉంటుంది. అది ఎలా, సపోజ్ మనం దీన్ని కనుక వెనక్కి లాగామనుకో, దీన్ని కనుక వెనక్కి లాగామనుకో, అప్పుడు ఒక ఫోర్స్ క్రియేట్ అయ్యిద్దంట. మనం స్ట్రెచ్డ్ అంటే ఏంటిది, లాగడం, కంప్రెస్డ్ అంటే ముందుకు ఒత్తేయడం. ఇలా ముందుగా దాన్ని ఏమంటాం, వెనక్కి స్ట్రెచ్ చేయడం వల్ల లేదా ముందుకు కంప్రెస్ చేయడం వల్ల ఒక ఫోర్స్ క్రియేట్ అయ్యిద్ది. దాన్నే మనం స్ప్రింగ్ ఫోర్స్ అంటాం. సో దీనికి సంబంధించింది ఒక లా ఉంది, అది హుక్స్ లా. సో హుక్స్ లా అంటే ఏంటంటే, ఇట్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ నీడెడ్ టు ఎక్స్టెండ్ ఆర్ కంప్రెస్ ఏ స్ప్రింగ్ బై సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ డిస్టెన్స్. అంటే సపోజ్ దీని అర్థం ఏంటంటే, ఒక స్ప్రింగ్ ఉంది, దీన్ని కానీ మనం ఇలా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం, కొంత దూరం ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం, లేదా నీడ్ టు ఎక్స్టెండ్ ఆర్ కంప్రెస్, కొంత దూరం కంప్రెస్ చేద్దాం అనుకున్నాం బై సర్టెన్ డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ డిస్టెన్స్. సో దీని మీద ఫోర్స్ అనేది ఎంత యాక్ట్ అయ్యిద్ది అంటే, మనం ఎంత డిస్టెన్స్ అయితే లాగుతామో అంత ఫోర్స్ యాక్ట్ అయ్యిద్ది అంట. వాడు అదే చెప్పాడు, ఇట్ స్టేట్స్ దట్ ద ఫోర్స్ నీడెడ్ టు ఎక్స్టెండ్ ఆర్ కంప్రెస్ ఎ స్ప్రింగ్ బై సర్టెన్ డిస్టెన్స్. అంటే మనకి ఫోర్స్ని కంప్రెస్ చేయడానికి లేదా ఎక్స్టెండ్ చేయడానికి ఎంత ఫోర్స్ అయితే మనకు కావాలో అది దేనికి ఈక్వల్గా ఉంటుందంట, దాని యొక్క డిస్టెన్స్కి మనం ఎంతైతే లాగుతున్నామో దానికే ఈక్వల్ ఉంటుందంట. సో అది హుక్స్ లా. సో ఇప్పుడు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అయిపోయింది, ఇప్పుడు నాన్ కాంటాక్ట్ ఫోర్స్. సో నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటివి, బాడీకి టచ్ అవ్వవు. సో అదే ఇప్పుడు చెప్తాడు. ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అప్లైడ్ టు an object by another body that is not directly contact with it. అంటే ఒక కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటంటే, ఏదైతే ఒక బాడీకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా ఒక ఫోర్స్ వేరే దాని మీద యాక్ట్ అయ్యిద్దో దాన్ని మనం నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఏ ఫోర్స్ అయితే బాడీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా వేరే ఆబ్జెక్ట్ అదే ఆబ్జెక్ట్ మీద వేరేలా అప్లై అయ్యిద్దో దాన్ని మనం నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ టూ మాసెస్. అంటే ఇక్కడ నుంచి సపోజ్ పైన ఒక యాపిల్ ఉంది, కింద భూమి ఉంది, ఈ రెండు ఏమైనా టచ్ అవుతున్నాయా అంటే, ఈ రెండు మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. ఫోర్స్ యాక్ట్ అవుతుంది కానీ అవి టచ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఫ్రీగా ఫాల్ అయిపోతుంది. అదే సపోజ్ ఇప్పుడు ఫ్రిక్షన్ తీసుకున్నాం అనుకో, ఈ రెండు టచ్ అయితేనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఈ రెండు టచ్ అవ్వాలి ఖచ్చితంగా ఫోర్స్ రిలీజ్ అవ్వాలంటే. కాబట్టి అలా కాదు, ఇదనుకో టచ్ అవ్వకుండా ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్, రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అవి కానీ టచ్ అవ్వకుండా అవుతుంది కాబట్టి దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై మూవింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ మనం ఉన్నాం, ఒక మ్యాగ్నెట్ ఇక్కడ ఉంది, ఒక పినీస్ ఇక్కడ పెట్టుకున్నాం, ఒక మేక్ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఈ పాత్లో కనుక అంటే దీనికి దగ్గరలో పెట్టుకున్నాం, దీనికి దగ్గరలో పెట్టుకున్నాం. ఈ పాత్లో కనుక మనం అయస్కాంతం ఇలా మూవ్ చేసాం అనుకో, అప్పుడు ఏమైంది, ఇది అతుక్కోవడానికి ట్రై చేస్తుంది, ఇది అతుక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం వాటికి కాంటాక్ట్లో పెట్టాల, జస్ట్ అలా మూవ్ చేస్తున్నాం. ఇలా మూవ్ చేయడం వల్ల ఇదేమంటుంది, అతుక్కుంటుంది. కాంటాక్ట్ లేకుండానే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య కాంటాక్ట్ లేదు, అయినా సరే ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలా కాంటాక్ట్ లేకుండానే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని ఇంకోటి ఏమంటాం అంటే మనం కులుంబ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని కులుంబ్ ఫోర్స్ అని కూడా అంటాం. సో ఇదేంటిది, అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ టూ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్.
ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ అందులో గుండా పాస్ అవుతున్నప్పుడు అది ఛార్జెస్తో నిండి ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ అందులో గుండా పాస్ అవుతున్నప్పుడు అది ఛార్జెస్తో నిండి ఉంటుంది. అలా ఛార్జెస్ కొన్ని ఏమవుతాయి అంటే కొన్నిసార్లు అట్రాక్ట్ అవుతాయి, కొన్నిసార్లు రిపెల్ అవుతాయి. రిపల్షన్ అంటే ఏంటంటే విడిపోవడం, అట్రాక్ట్ అంటే కలవడం. సో ఇలా వితౌట్ కాంటాక్ట్ లేకుండా ఎలక్ట్రికల్ ఛార్జీలు ఇవన్నీ కలవడం కనుక విడిపోవడం కనుక జరిగితే దాన్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు చూద్దాం, ఫ్రిక్షన్స్లో ఏ ఫ్రిక్షన్ గొప్ప అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ అంటే జారే ఫ్రిక్షన్, రోలింగ్ అంటే సపోజ్ ఇలా ఉంది, ఒక కొండర ఇలా ఉంది, దాన్ని మనం కిందకు తోసేసాం, అది ఎలా రోల్ అయ్యిద్ది, ఇలా రోల్ అయ్యిద్ది. రోల్ అయ్యేటప్పుడు ఈ పైన రాయి కింద కొండకి టచ్ అవుతూ ఉండటం వల్ల ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటాం, రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇప్పుడు స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, స్లైడింగ్ ఫ్రిక్షన్ జారడం అంటే అలా సపోజ్ ఇది ఉంటుంది, జారుడు బల్ల ఉంటుంది. జారుడు బల్ల ఉండడం వల్ల అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు కూర్చుని జారుతారు. సో అప్పుడు పిల్లవాడి బాడీ కింద యొక్క దీని బాడీ ఫ్రిక్షన్కి గురవటం వల్ల కిందకి జారుతాం. దాన్ని మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటిలో పెద్దది ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్, అంటే ఎక్కువ ఫోర్స్ స్టాటిక్ ఫ్రిక్షన్కి ఉంటుంది. దాని తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్కి ఉంటుంది, దాని తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్కి ఉంటుంది. సో మ్యాక్సిమం దేనికి ఉంటుంది ఫ్రిక్షను, స్టాటిక్ ఫ్రిక్షన్కి ఉంటుంది. దాని తర్వాత ఫ్రిక్షన్ డ్రాగ్, దీన్ని ఏమంటామంటే డ్రాగ్ ఫోర్స్ అంటాం. డ్రాగ్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే మోషన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, అంటే కదలికని ఆపడానికి ట్రై చేసే దాన్ని మనం డ్రాగ్ ఫోర్స్ అంటాం. ఎదురు వస్తుంది. దట్ ఫ్రిక్షన్ డ్రాగ్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ రెసిస్ట్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ త్రూ ఏ ఫ్లూయిడ్. అంటే ఏదైనా ఒక వస్తువు లిక్విడ్లో గుండా కానీ గ్యాస్లో గుండా కానీ మూవ్తో ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా లేదా దాన్ని ఆపడానికి వచ్చే ఫోర్స్నే మనం ఏమంటామంటే డ్రాగ్ ఫోర్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఆ డ్రాగ్ ఫోర్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ ఆఫ్ మోషన్. సో లాస్ ఆఫ్ మోషన్ ఎవరు ప్రపోజ్ చేశారంటే, ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్ గురించి తెలుసుకోవాలంటే గెలీలియో గురించి తెలుసుకోవాలి. సో గెలీలియో అనేవాడు ఫస్ట్ ఇనర్షియా అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు. ఇనర్షియా అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక వస్తువు దాని యొక్క స్టేట్ని అది కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అంటే మూవ్ అవుతూ ఉంటుంది, అక్కడ అంతే ఉంటే అంటే ఏం కదలకుండా ఉంటే అది అంతే ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటున్నామంటే ఇనర్షియా. సో ఈయన ఒక ఎస్ఎస్ రాస్తూ ఉండేవాడు. అలా ఎస్ఎస్ రాసినవన్నీ పబ్లిష్ చేసాడు. దాన్ని ఏమంటున్నామంటే డీమోటు అంటే మోషన్లో ఉండటం అని అర్థం. అంటే ఇన్ ఏ మోషన్ అని అర్థం. సో ఇంకా గెలీలియో ఒక బుక్ రాశాడంట. గెలీలియో యొక్క ఫస్ట్ బుక్ పేరు ఏంటంటే లా బిలెన్సెటా అనే ఒక బుక్ రాశాడు. సో ఈ లాస్ అనేవి ఎలా ఫేమస్ అయినాయి అంటే సర్ ఐజాక్ న్యూటన్ అనే ఆయన ఈ లాస్ని ఫేమస్ చేశాడు. సో న్యూటన్ లాస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 3 లాస్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా. సో చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ ఎన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఎట్ రెస్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉందనుకో, అది an object rest remains at rest and an object motion remains in the motion. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటుంది అనుకో, అది దాని యొక్క రెస్ట్ని కంటిన్యూ చేస్తుంది. లేదా అదే ఆబ్జెక్ట్ మోషన్లో ఉందనుకో, అది మోషన్లోనే ఉంటుంది. ఇది అంటే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఇక్కడే ఉందనుకో, ఒక 10 సంవత్సరాల తర్వాత చూసినా అది కదలలేదనుకో, అది అక్కడే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందనుకో, అది ఆ రెస్ట్ పొజిషన్ని కంటిన్యూ చేస్తుంది. లేదా ఒక ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతూ ఉందనుకో, సపోజ్ ఎర్త్ ఉంది, అది ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉందనుకో, అది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్లెస్ యాక్టెడ్ అపాన్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే మనం ఏదైనా ఫోర్స్ అనేది అప్లై చేయకుండా ఉంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ దాని యొక్క మోషన్ స్థితిని కంటిన్యూ చేస్తుంది. సో ఇది న్యూటన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ మోషన్. సో ఇప్పుడు చూద్దాం, వీటి మీద 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. అంటే రెస్ట్లో ఉందని చెప్పుకున్నాం కింద అక్కడ, దాని ఎగ్జాంపుల్ ఏంటి, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రిమైన్స్ ఎట్ రెస్ట్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. మనం ఒక
వస్తువుని తీసుకున్నాం. అది రెస్ట్‌లోనే ఉంది. అది ఎప్పటిదాకా రెస్ట్‌లో ఉండిద్దంటే, సపోజ్ మనం ఎనీ ఎక్స్‌టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై చేయకుండా ఉంటే, అంటే సపోజ్ ఒక ట్రీ ఉంది. ఒక ట్రీ ఉంది. దానికి డ్రై లీవ్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ అనేవి పండిపోయి ఉన్నాయి. మనం ఆ చెట్టుకెళ్ళి ఊపుతాం. ఎందుకు? మనం ఆ చెట్టుని ఊపడం వల్ల ఫ్రూట్స్ కింద పడతాయి. ఆకులు కూడా కింద పడతాయి. ఇదే ఇక్కడ కాన్సెప్ట్. ఏంటంటే ఉఫ్ మనం గాని ఆ చెట్టుని ఊపలేదనుకో, అంటే ఏ గాలి, ఏ పక్షి, ఏ మనిషి ఆ చెట్టుని ఊపలేదనుకో, ఆ కాయలు అంతే ఉంటాయి. ఆ ఆకులు కూడా అంతే ఉంటాయి. సో, ఇక్కడ అదే కాన్సెప్ట్. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రిమైన్ ఎట్ రెస్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క రెస్ట్ స్థితిని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దాకా? దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవ్వనంత వరకు. ఎగ్జాంపుల్స్: డ్రై లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఫాలెన్ వెన్ వి షేక్ ఏ ట్రీ. సో, బాగా పండినవి కాయలు ఉన్న చెట్లు, ఆ చెట్టు దగ్గర మనం వెళ్తే మనం ఊపకపోతే కాయలు అంతే ఉంటాయి. ఊపితే కింద పడతాయి. సో, అది ఈ కాన్సెప్ట్. ఏంటది? ఫస్ట్ లా ఆఫ్ మోషన్ యొక్క రెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్‌ది ఇనర్షియా ఆఫ్ మోషన్. మనం చెప్పుకున్నాంగా, మోషన్‌లో ఉంటే మోషన్ కంటిన్యూ అవుతా ఉంటుందని. చూద్దాం. దిస్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూయింగ్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్లెస్ అన్ ఆబ్జెక్ట్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే. ఇదేంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద మనం కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే అది ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్‌లో అది కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ మూవింగ్ కార్. ఒక పర్సన్ అంట కదులుతున్న కార్‌లో కూర్చున్నాడంట. మే బీ పుష్డ్ ఫార్వర్డ్ వెన్ కార్ స్టాప్స్ సడన్‌లీ. కార్‌ని గనక సడన్‌గా ఆపాడనుకో వాడు ముందుకు పడతాడు. కార్‌ని గనక వాడు సడన్‌గా ఆపితే, అంటే జస్ట్ బ్రేక్ కొట్టాడనుకో, ఇలా డ్రైవ్ చేస్తున్నాడు. ఇలా డ్రైవ్ చేస్తే సడన్‌గా బ్రేక్ కొడితే ఎట్లా పడతాడు? ముందుకు పడతాడు. ఎందుకంటే తన లెగ్స్ అనేవి సర్ఫేస్‌తో కాంటాక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. ఇఫ్ తను బ్రేక్ కొట్టలేదనుకో, అంతే కన్సిస్టెంట్‌గా ముందుకెళ్తాడు. సో, ఇది దేనికి? ఇది ఏ లా? లా ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్‌కి ఇది ఎగ్జాంపుల్. ఏదైనా ఒక కార్‌లో ఒక వ్యక్తి మూవ్ అవుతున్నప్పుడు బ్రేక్స్ కొడితే ముందుకు పడతాడు. ఇది ఏ లా అని అడిగినప్పుడు లా ఆఫ్ ఇనర్షియా అని మనం చెప్పాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లా. సో, ఇప్పుడు ఇనర్షియాలోనే డైరెక్షన్ చూద్దాం. ఇనర్షియా ఆఫ్ అండ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు కంటిన్యూ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదేంటంటే మనం సపోజ్ నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకున్నాం. సో, ఒక ఆబ్జెక్ట్ని మనం నార్త్లో విసిరేసాం. ఇది కంటిన్యూస్గా నార్త్లోనే వెళ్తూ ఉంటుంది. ఎప్పటి వరకు? ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చి దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యేంత వరకు. అంటే మనం ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ దీని మీద అప్లై చేయకుండా ఉంటే అది ఏ డైరెక్షన్ వెళ్తుందో ఆ సేమ్ డైరెక్షన్ని కంటిన్యూ చేస్తుంది. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? వెన్ ఏ కార్ మేక్ ఏ షార్ప్ టర్న్. అంటే ఇలా సపోజ్ ఇలా యూటర్న్ ఉందనుకో, వీడు గబక్కుని ఇలా తిప్పాడు స్పీడ్గా. వెన్ ఏ కార్ మేక్ ఏ షార్ప్ టర్న్ యువర్ బాడీ టెన్స్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఇట్ వాస్ ప్రీవియస్లీ మూవింగ్. అంటే మన బాడీ ఎట్లా మూవ్ అయ్యిద్ది? మన బాడీ ఇంతే కండిషన్లో ఉంటుంది. అంటే ఇలా గబక్కన ఇలా కారు తిప్పినప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది? కారుకి ఇటు పక్కనే అతుక్కుపోతాం. ఇలా తిప్పినప్పుడు, షార్ప్ టర్న్ తిప్పినప్పుడు ఇటు పక్కన అతుక్కుపోతాం. రాదర్ దెన్ ఫాలోయింగ్ ద కార్స్ న్యూ డైరెక్షన్. అంటే కారు ఇలా సడన్గా షార్ప్ టర్న్ ఇటు తిప్పాడు. అప్పుడు మన కారు ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. కానీ మనుషులు మనం ఎటు ఉంటాం? కార్కి డోర్కి ఇలా అతుక్కుపోతాం. అంటే కారు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మనం ఇటు అతుక్కుపోతాం. సో, అదే చెప్తున్నాడు. వెన్ ఏ కార్స్ టుక్ ఏ షార్ప్ టర్న్, మన బాడీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ప్రీవియస్గా ఎటున్నాము, అంటే మనం ప్రీవియస్గా ఎటున్నాం. ఇలా షార్ప్ టర్న్ తిప్పినప్పుడు డైరెక్షన్ ఇటు చేంజ్ అయింది. మన బాడీ ఇటే ఉంది. సో, అదే వాడు చెప్తున్నాడు. వెన్ ఏ కార్ మేక్ ఏ షార్ప్ టర్న్ యువర్ బాడీ టెన్స్ టు మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఇట్ వాస్ ప్రీవియస్లీ మూవింగ్. ఇలా షార్ప్ టర్న్ తీసుకున్నప్పుడు మీ బాడీ మీరు ప్రీవియస్గా ఎటు మూవ్ అవుతున్నారో అటే ఉండిద్ది, కానీ న్యూ డైరెక్షన్కి చేంజ్ అవ్వదు. ఇది దేనికి ఎగ్జాంపుల్? ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్కి ఇది ఎగ్జాంపుల్. ఇది మొత్తం ఫస్ట్ లానే. లా ఆఫ్ ఇనర్షియా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ది. సెకండ్ లా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ యాక్సలరేషన్. F ఈక్వల్ టు ఎంఏ అంటే న్యూటన్స్ సెకండ్ లా. ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ఎ క్రికెటర్ ఈజ్ పుల్లింగ్ బ్యాక్ హిస్ హ్యాండ్స్ వైల్ క్యాచింగ్ ద బాల్ టు అవాయిడ్ ఇంజురీ. సపోజ్
ఓ బాల్ ఇలా వస్తుంది. ఓ బాల్ చాలా స్పీడ్‌గా వస్తుంది. చాలా స్పీడ్‌గా వస్తున్నప్పుడు అది యాక్సెలరేషన్‌తో వస్తది. బాల్ అనేది మాస్. బాల్‌కి ఒక మాస్ ఉంటది కదా! బాల్‌కి ఎవ్రీథింగ్ మన సృష్టిలో ప్రతిదానికి మాస్ ఉంటది. సో, అది మూవ్ అవుతుంది కాబట్టి దానికి యాక్సెలరేషన్ ఉంటుంది. సో, తనప్పుడు ఒక ఫీల్డర్ ఇక్కడ ఉన్నాడు. తను క్యాచ్ పట్టాలి. క్యాచ్ పట్టాలనుకో ఇది చాలా స్పీడ్‌తో వస్తుంది. చాలా స్పీడ్‌తో వస్తుంది. చెయ్యి ఇక్కడ పెట్టాడనుకో దీనికి కన్ఫర్మ్‌గా హిట్ అవుద్ది. కన్ఫర్మ్ హిట్ అవ్వడం వల్ల ఏమైద్ది తనకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో, తినేం చేస్తాడంటే ఇప్పుడు ఈ ఫోర్స్‌ని కంటిన్యూ చేస్తాడనమాట. ఫోర్స్‌ని అంటే క్యాచ్ పట్టంగాల్నే తన చెయ్యి ఇక్కడే ఉంచకుండా ఇలా వెనక్కి తీసుకెళ్తాడు. ఎందుకు? ఈ ఫోర్స్‌ని రెడ్యూస్ చేయడానికి. ఇలా ఫోర్స్ రెడ్యూస్ చేయడం వల్ల ఏమైద్ది? ఇంజ్యూరీ కన్సర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. సో, అదే ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు అడిగాడు. ఏ క్రికెటర్ పుల్లింగ్ బ్యాక్ హిస్ హ్యాండ్ వైల్ క్యాచింగ్ ద బాల్ టు అవాయిడ్ ఇంజురీ. ఏ లాకి సంబంధించింది? న్యూటన్ సెకండ్ లా. ఇంకోటి ఏంటంటే రాకెట్. ఇక్కడ నుంచి మనం ఫోర్స్ అప్లై చేస్తాం. ఇది మాస్ ఉంటుంది. యాక్సెలరేషన్ దీనికి ఉంటుంది. అంటే మనం ఫోర్స్ అయితే ఎప్పుడైతే అప్లై చేస్తామో అది మాస్‌తో కూడిన మాస్ ఉంటుంది. అది యాక్సెలరేషన్‌తో ముందుకు మూవ్ అయిద్ది. సో, రాకెట్ ప్రొపల్షన్ అంతా కూడా ఇది వాడతాం. ఓకే. అది సెకండ్ లా. ఇప్పుడు థర్డ్ లా ఏంటంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం యాక్షన్ ఈ డైరెక్షన్‌లో చేసాం. సపోజ్ ఈ డైరెక్షన్‌లో మనం బాల్ విసిరామనుకో ఏమన్నాడు? దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సేమ్ స్పీడ్‌తో అది రివర్స్ రావాలి. ఓకే. సపోజ్ అక్కడ ఒక వాల్ ఉంది. మనం క్యాచెస్ ఆడుకోవాలి. బాల్‌ని ఇక్కడ గట్టిగా ఇసిరావు దీనికేసి కొట్టామనుకో నెక్స్ట్ అంతే స్పీడ్‌తో అది వెనక్కొస్తది. అంటే ఇఫ్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్ స్పీడ్‌తో వస్తది. కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తది. సో, అది న్యూటన్స్ థర్డ్ లా. ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ గన్ ఫైర్స్ బుల్లెట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫార్వర్డ్ స్ట్రోక్. గన్ ఇలా ఉంటది. బుల్లెట్ అనేది ఫార్వర్డ్‌గా వెళ్ళిపోద్ది. అండ్ ద గన్ ఎక్స్‌పీరియన్స్ ద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ కాజింగ్ ఇట్స్ రీకాయిల్ బ్యాక్వర్డ్. సో, ఇలా కాల్చినప్పుడు గన్ రీకాయిల్ అవ్వడానికి ఒక ట్రిగ్గర్ ఇలా సినిమాలో చూసినప్పుడు ఇలా వెనక్కొస్తది. అంటే బుల్లెట్ వెళ్తుంది. గన్ రీకాల్ చేసుకోవడానికి సేమ్ టైంలో ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై అయిందో ఇటువైపు ఎంత ఫోర్స్ అప్లై అయిందో ఇటువైపు కూడా అంతే ఫోర్స్ అప్లై అయ్యిద్ది రీకాల్ చేసుకోవడానికి ట్రిగ్గర్ దగ్గర. సో, ఇది దేనికి ఎగ్జాంపుల్? న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్. సో, ఇవి 3 న్యూటన్ లాస్. సో, ఇప్పుడు మొమెంటమ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటమ్. దేంతో డినోట్ చేస్తామంటే దేంతో డినోట్ చేస్తాం? పీతో డినోట్ చేస్తాం. మొమెంటమ్‌ని పీతో డినోట్ చేస్తాం. పీ ఈక్వల్ టు ఎంవి. యూనిట్స్ ఏంటివి? మాస్‌కేమో కేజీ, వెలాసిటీకేమో మీటర్ పర్ సెకండ్. ఈ మొమెంటమ్ అనేది స్కేలార్ క్వాంటిటీయా? వెక్టర్ క్వాంటిటీయా? వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు? వెలాసిటీ ఉంది. ఒక వెక్టర్ క్వాంటిటీ ఉంది కాబట్టి కన్ఫర్మ్‌గా ఇది కూడా వెక్టర్ క్వాంటిటీ అవ్వాలి. ఓకే. ఇది వెక్టర్ క్వాంటిటీ. దాని తర్వాత ఇంపల్స్. ఈ ఇంపల్స్ అంటే ఏంటంటే ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం లేదా చేంజ్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం. ఓకే. ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. యూనిట్స్ ఏంటివి? న్యూటన్. ఫోర్స్‌కేమో న్యూటన్స్, టైంకేమో సెకండ్స్. యూనిట్స్ ఏంటివి? న్యూటన్ సెకండ్స్. సో, ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటే చూద్దాం. ఈ కన్జర్వేషన్ అనే పదం వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేయడమే. ఎలా అంటే ది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ స్టేట్స్ దట్ ఇన్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ ద టోటల్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే దీని పక్కన ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ అయిపోద్ది. సపోజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉందనుకో ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. దాని తర్వాత 2 పదాలు యాడ్ అవుతాయి. మొమెంటమ్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్. అంటే ఇక్కడ ఎనర్జీ ఉందనుకో ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే. ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ మొమెంటం ఉంది కాబట్టి మొమెంటమ్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ బట్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్. ద టోటల్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. సో, ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే. సో, ఓకే. మొమెంటమ్ బిఫోర్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ కూడా అంతే ఉంటుంది. బిఫోర్ ఎలా ఉంటుందో అంటే సపోజ్ ఇదేమో ముందు అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇంకో ఆబ్జెక్ట్ తీసుకున్నాం. 2 ఆబ్జెక్టులు తీసుకున్నాం. వాటిని ముందు ఎలా ఉంటుంది వాటి మొమెంటమ్ దాన్ని మనం కొలైడ్ చేసాం. అంటే రెండింటిని ఇలా
ఇలా ఢీకొట్టినప్పుడు దీని యొక్క మొమెంటం ఎలా ఉంటుందో రిజల్ట్ అంటే ఢీకొట్టిన తర్వాత కూడా అంతే ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, మొమెంటం బిఫోర్ కొలిషన్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిషన్. సో m1u1 ప్లస్ m1 అంటేనేమో మాస్, u1 అంటేనేమో వెలాసిటీ. కాబట్టి మొమెంటం 1 ఇనిషియల్ మొమెంటం ప్లస్ మొమెంటం ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ మొమెంటం ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్ బిఫోర్ కొలిషన్, అంటే ఇలా కొలిషన్ అవ్వడానికి ముందు వాటి యొక్క మొమెంటం ఎంత ఉన్నాయో కొలిషన్ అయ్యాక కూడా మొమెంటమ్స్ అంతే ఉన్నాయి. ఎంవి అంటే మొమెంటం కదా. ఓకే, సో ఇది మన సెకండ్ చాప్టర్ గురించి. ఓకే దెన్ బాయ్.